జార్ఖండ్ లో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. డీజీపీ తజాషా మిశ్రీ సమక్షంలో ఆయుధాలతో సరెండర్ అయ్యారు. లొంగిపోయిన మావోయిస్టులలో 6 సబ్ జోనల్ కమాండర్స్, మరో 6 ఏరియా కమాండర్స్ సహా 13 మంది సభ్యులున్నారు. పోలీసులకు తమ దగ్గర ఉన్న ఆయుధాలను అప్పగించారు మావోయిస్టులు. ఇన్సాన్స్ ఎల్ఎంజీ, ఇన్సాన్స్ రైఫిల్ సహా ఎస్ఎల్ఆర్ 303 రైఫిల్, కంట్రీ మేడ్ వెపన్స్ ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టులు కొలహాన్, సరంతా ప్రాంతంలో తమ కార్యకలాపాలు నిర్వహించేవారని ఉన్నతాధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున లొంగుబాటుతో జార్ఖండ్లో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడింది. రాష్ట్రంలో నక్సలిజం తుదిముట్టించేందుకే భద్రతా దళాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని చెప్పారు డీజీపీ. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు డీజీపీ తజాషా మిత్రా. జార్ఖండ్ లో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. డీజీపీ తజాషా మిశ్రీ సమక్షంలో ఆయుధాలతో సరెండర్ అయ్యారు. లొంగిపోయిన మావోయిస్టులలో 6 సబ్ జోనల్ కమాండర్స్, మరో 6 ఏరియా కమాండర్స్ సహా 13 మంది సభ్యులున్నారు. పోలీసులకు తమ దగ్గర ఉన్న ఆయుధాలను అప్పగించారు మావోయిస్టులు. ఇన్సాన్స్ ఎల్ఎంజీ, ఇన్సాన్స్ రైఫిల్ సహా ఎస్ఎల్ఆర్ 303 రైఫిల్స్, కంట్రీ మేడ్ వెపన్స్ ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టులు కొలహాన్, సరందా ప్రాంతంలో తమ కార్యకలాపాలు నిర్వహించేవారని ఉన్నతాధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున లొంగుబాటుతో జార్ఖండ్లో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడింది. రాష్ట్రంలో నక్సలిజం తుదముట్టించేందుకు భద్రతా దళాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని చెప్పారు డీజీపీ. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు డీజీపీ తజాషా మిశ్రీ.